అందని ద్రాక్ష పళ్ళలో పుల్లన. ఏదేదో నక్క ఉంటుంది, అది ఎగురి అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అది దొరకదు దానికి. అందుకోసం చెప్పి ఏముంటుందంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని అంటది అనమాట. ఈరోజు పరిస్థితి ఏమిటంటే అందిన డిగ్రీలు కూడా పుల్లన అయిపోయా, చేదైపోయాయి. డిగ్రీ చేదు కాదు, ద్రాక్ష పళ్ళు పుల్లన ఎట్లయితాయండి? నాకు అర్థం కాదు. అందుకున్న వాడి నాలికలో చేదు లేదండి, అందిన నాలికలో అయితే తప్పు లేదండి. నాలిక బాగానే ఉంది, ద్రాక్ష పళ్ళు బాగానే ఉన్నాయి, డిగ్రీ బాగానే ఉంది, సమాజం బాగానే ఉంది. కావాల్సింది ఏమిటి అంటే అందుకునే పద్ధతిలో తప్పుంది, చదువుకునే పద్ధతిలో తప్పుంది. చేస్తూ నేర్చుకో, నోటితో నేర్చుకోవటం కాదు, చెయ్యితో నేర్చుకో, చేస్తూ నేర్చుకో, కాలుతో నేర్చుకో, కంటితో నేర్చుకో, డబ్బుతో నేర్చుకో, డబ్బు వచ్చేటట్టు నేర్చుకో. ఈ మార్పు అనేది అవసరం. అందుకునే పద్ధతిలో మార్పు రావాలి. నిచ్చెన వేసుకోవచ్చు, ఒకదాని మీద ఒకటి ఒక మెట్టు పెట్టేసి అందుకోవచ్చు. అప్పుడు నీకు ద్రాక్ష పళ్ళు పుల్లని అనిపించవు, నీకు చాలా తీయగా ఉంటాయి. నీ నాలికలో తప్పు కాదు, ఇది పట్టుకునే పద్ధతిలో తప్పు అనమాట. ఎందుకు అందుకోలేకపోయామంటే ఇదనమాట. అందినా కూడా ఉపయోగం లేదు, సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ వల్ల ఉపయోగం లేదు. ఈరోజు సబ్సిడీ దొరుకుతుందా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రభుత్వాలు విద్యకు డబ్బు ఇస్తుందా లేదా అన్నది పెద్ద సమస్య ఈరోజు. నేను దాంట్లోకి బోదలుచుకోలేదు. ఇస్తే మంచిదే తీసుకుందాము, ఇవ్వకపోతే మనం ఏం చేద్దాం అన్నది అతి ముఖ్యమైన విషయం. డబ్బు అవసరం లేకుండా చదువుకునే అవకాశం ఉంది. మై అపీల్ టు ఆల్ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ దాట్ గెట్ ఇన్ టు ప్రొడక్టివ్ ఎడ్యుకేషన్. నా చదువుతో నా అన్నాన్ని నేను ఈరోజు సంపాదిస్తాను, ఇది ఛాలెంజ్. నా చదువే నా అన్నం, నా చదువుతో నా అన్నం, ఇది నినాదం. ఒకరోజు ఒక విద్యార్థి 100 రూపాయలు సంపాదిస్తే చాలు, బ్రహ్మాండమైనటువంటి అవకాశం దొరికే అవకాశం. మీరు చెప్పినటువంటి చాలా విషయాలు నాకు చాలా ప్రాక్టికల్గా అనిపించాయి. సో వీటిని నిజంగా స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఇన్స్టిట్యూషన్స్ ఇంప్లిమెంటేషన్లో పెడితే మనం అనుకున్నటువంటి ఆ మార్పు అనేది వస్తుంది దేశంలో.